ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. జూలై 1 నుంచి కొత్త పాలసీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత 5 ఏళ్లుగా మద్యం అమ్మకాలు, బ్రాండ్ల కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ ఎక్సైజ్ శాఖను ఏపీ సర్కార్ ఆదేశించింది. వైసీపీ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో భారీగా అవినీతి జరిగిందని, వేల కోట్ల స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాసిరకం మద్యం మాత్రమే విక్రయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారంటూ ఆరోపించిన చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తానని ఎన్నికల ప్రచారంలో హామీగా ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు. వైసీపీ హయాంలో ఉద్దేశపూర్వకంగా బ్రాండెడ్ మద్యం లేకుండా చేయడమే కాకుండా అస్మదీయుల డిస్టిలరీలలో తయారైన మద్యం విక్రయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అనుమానిస్తున్నారు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో చేసిన సోదాల్లోనూ కొన్ని కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తుంది. గత 5 ఏళ్లలో ఏపీలో 1,24,000 కోట్ల రూపాయలు మద్యం విక్రయాలు జరిగినట్లుగా ఒక అంచనా. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలోనే 30,078 కోట్ల సేల్స్ జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం నెలకు 2,506 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్య 75,284 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ డేటా ద్వారా తెలుస్తోంది.